ఇక వివరాల్లోకి వెళ్తే అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీయుడు బాలింతలు చిన్నారులకు నాణ్యమైన సేవలను అందించాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ఐసిడిఎస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరం నందు మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖకు చెందిన సిడిపిఓలతో అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలపై జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అసిస్టెంట్ కలెక్టర్ ప్రియాతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, అంగన్వాడీ కేంద్రాల్లో త్రాగునీరు, మరుగుదొడ్లు నిర్వహణ, పాజిటివ్ పబ్లిక్ పర్ఫెక్షన్, చిన్నారులకు ఆటపాటలతో వివిధ కృత్యాలు నేర్పించడం, సిడిపిఓల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలు తనిఖీ వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ ఐసిడిఎస్ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 1986 అంగన్వాడీ కేంద్రాల ద్వారా నాణ్యమైన సేవలను అందించాలని లక్ష్యంతో సిడిపిఓలు ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు అందుతున్న సేవలను మరింత పటిష్టం చేయాలని, ముఖ్యంగా పౌష్టికాహార పంపిణీలో ఎటువంటి లోపాలు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సిడిపిఓలు తమ పరిధిలో అంగన్వాడీ కేంద్రాలను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో ఐసిడిఎస్ పీడీసీహెచ్ లక్ష్మి, ఐసిడిఎస్ ప్రాజెక్టుల సిడిపిఓలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.